ఈరోజు స్పెషల్ ఏంటి అంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే పచ్చడి మటుకు వేరే లెవెల్ హాట్ అండ్ స్పైసీగా ఉంటుంది. అర్థమైపోయి ఉంటుంది. ఈ సీజన్లో మనకి పండు మిర్చి వస్తుంది కదా! సో, పండు మిర్చి, గోంగూర పచ్చడి. సో, మన ఒక ముందు రోజే ఇవి క్లీన్ చేసుకొని ఒక ఎండలో పెట్టుకుంటే నెక్స్ట్ డే నేను పచ్చడి చేస్తున్నాను. సో, పండు మిర్చి, గోంగూర 2 కలిపి వెల్లుల్లిపాయలు కలిపి బాండీలో వేసి మూత పెట్టి తర్వాత కొంచెం మూత పెట్టాలి. ఎందుకంటే అవి పేలితే అందులోనే ధనియాలు, జీలకర్ర, కొంచెం నువ్వులు అన్నీ కలిపి వేగిన తర్వాత సో, సాల్ట్ వేసుకొని పసుపు అయితే నేను వేయను. ఎందుకంటే యెల్లో కలర్ అయిపోతుంది. మనకి పండు మిర్చి కలర్ రాదు అని చెప్పేసి. సో, వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకుంటారు. కొంచెం వేగిన తర్వాత సో, నేనేంటి అంటే ఇంకా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులో ఇంకా చింతపండు యాడ్ చేయనవసరం లేదు. ఎందుకంటే మనం గోంగూర వేసాం కాబట్టి. నేను నేను బెల్లం కూడా వేస్తున్నాను. నేను పిల్లలు తింటారు. కొంచెం స్పైసీగా, కొంచెం స్వీట్‌గా బావుంటుందని కచ్చాపచ్చిగా మిక్సీ చేసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా రోట్లో దంచినట్టు. సో, ఇందులో ఏంటి అంటే ఆవాలు, మినపప్పు, మిరపకాయ, ఇంగువ, వెల్లుల్లిపాయ, కరివేపాకు పోపు పెట్టిన తర్వాత పచ్చడి అందులోకి వేసుకొని ఆయిల్ అంతా మనకి పీల్చుకున్న తర్వాత నేను సర్వింగ్ బౌల్‌లోకి తీసుకున్నాను. మీరు ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు మనము. ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్